చెత్త, చెదారం, చిత్తు కాగితాలు, కంపు కొట్టే మరుగుదొడ్లు. ఈ బస్టాండ్లో ఇవన్నీ గతం. స్వచ్ఛ భారత్ నినాదం, సంఘటిత శక్తి ఆ బస్టాండ్ రూపురేఖలనే మార్చేశాయి. నష్టాల్లో ఉన్న డిపోను లాభాల బాట పట్టించాయి. నందనవనంలా ఆహ్లాదాన్ని పంచుతూ నిర్వహణలో నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న బస్ డిపోపై ప్రత్యేక కథనం. ఇది కరీంనగర్ జిల్లా జగిత్యాల బస్ డిపో. 4 నెలల క్రితం వరకు మిగతా బస్టాండుల్లాగే కంపు కొట్టిన ఈ ప్రయాణ ప్రాంగణం ఇప్పుడు ఇంపుగా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో స్వచ్ఛ భారత్ నినాదాన్ని అందిపుచ్చుకున్నారు డిపో మేనేజర్ హనుమంతరావు. కార్మిక సంఘాలు, దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం కోరారు. మనసున్న మారాజులు ముందుకు రావటం, నిర్వహణలో ఆదర్శంగా ఉండాలన్న పట్టుదల ఇప్పుడీ బస్టాండ్ ఆవరణలో ఆహ్లాదకరమై సాక్షాత్కరిస్తోంది. రాజకీయ నాయకులు, గుత్తేదారుల దాతృత్వం, పురపాలక శాఖ నిధులు ఇలా అన్నీ కలిపి దాదాపు 12 లక్షలు వెచ్చించి బస్టాండ్ నలువైపులా అందమైన పూల మొక్కలు వేయించారు. వాటికి రోజూ నీళ్లు పెట్టేందుకు ఓ బోరు కూడా వేయించారు. అంతేకాదు, బస్టాండ్ పరిసరాల్లో మలమూత్ర విసర్జనకు ఎలాంటి ఆస్కారం లేకుండా 2 అదనపు మూత్రశాలలు నిర్మించారు. ఎవరూ బహిరంగ విసర్జన చేయకుండా సందేశాత్మక బోర్డులు పెట్టించారు. 4 నెలల్లోనే బస్టాండ్ ఇలా మారిపోతుందని అనుకోలేదని ఆశ్చర్యపోతున్నారు ప్రయాణికులు. ప్రధాని మోడీ గారు చెప్పారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలని. ఇప్పుడు మన డిఎం సార్ గారు మన న్యూ బస్ స్టాండ్లో మొత్తం వచ్చే అవుట్ గేట్, ఇన్ గేట్ లోపల మొత్తం మొక్కలు నాటేశారు, మూత్రశాలలు కట్టించేశారు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్గా బస్ స్టాండ్ కొత్తగా తయారైంది. ఇంతకు ముందు ఎక్కడి చెత్త అక్కడనే ఉండేది. ఇప్పుడు గార్డెన్ చేయడం వల్ల వాతావరణం కూడా బాగుంటుంది, ప్లస్ అందరికి ఒక నీట్నెస్ ఫీలింగ్ వస్తుంది. గత 3 ఏళ్ల కింద మాత్రం ఈ బస్ స్టాండ్లకు వస్తే సాయంత్రం 4 గంటల నుంచి దోమలకు నిలబడలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు బస్టాండ్లకు వస్తే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లకు అయినట్టు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ బస్టాండ్లకు వస్తే ఇదేందా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉందా అనే విధంగా తీర్చిదిద్దడానికి మా వంతుగా మా కార్మికులందరం కూడా కలిసి మేనేజ్మెంట్కు సహకారం చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్లోనే కాదు, సంఘటిత శక్తిలోనూ జగిత్యాల డిపోను ఆదర్శంగా నిలిపారు మేనేజర్ హనుమంతరావు. ఆయన వచ్చే నాటికి 2011-12 వరకు 1,48 లక్షల నష్టాల్లో ఉన్న డిపోను లాభాల్లోకి మళ్లించారు. కార్మిక సంఘాలు, సిబ్బందితో చర్చలు జరుపుతూ సమయపాలన పాటిస్తూ సంస్థకు ప్రయాణికుల ఆదరాభిమానాలు సంపాదించి పెట్టారు. 2012-13లో 3,24 లక్షలు, 2013-14లో 2,10 లక్షలు, 2014-15లో 2,14 లక్షల లాభాలను ఆర్జించిన జగిత్యాల డిపో ఈ ఏడాది జూన్ వరకు 2,17 లక్షల ఆదాయం ఆర్జించి రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. ప్రధానంగా కార్మికుల నుంచి విరాళాలు సేకరించి సౌర విద్యుత్ ఏర్పాట్లు చేసుకుని నెల నెలా వేలల్లో విద్యుత్ బిల్లుల భారం తగ్గించగలిగారు. ఏమిచ్చింది అడగకుండా మనమేమి ఇచ్చినామనే సామెతో నానుడితోటి జన్మనిచ్చింది కన్న తల్లి అయితే ఈ జీవితాన్ని నడిపిస్తున్నది మన సంస్థ అనే ఉద్దేశంతో మా కార్మిక నాయకులకు సంప్రదించినప్పుడు బస్టాండ్లో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సోలార్ పెడితే ఒక 20 సంవత్సరాల పాటు ఆర్టీసీకి కరెంటు బిల్లు నెలకు 65,000 పొదుపు చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో మా కార్మిక నాయకులు మేమందరం నిశ్చయించుకొని
తక్కువలో కనీసం 100 రూపాయల నుండి మీ ఇష్టపూర్వకంగా రాయాలని చెప్పగానే అందరు కార్మికులు ముందుకొచ్చి దాదాపుగా 3,20,000 విలువైన సోలార్ ప్లాంట్ను ఈ బస్ స్టేషన్లో నెలకొల్పడం జరిగినది. గత 3 సంవత్సరాల నుండి జైత్యాల డిపో రాష్ట్రం మొత్తం మీద 4-5 పొజిషన్ల లాభాలు గడిస్తుంది. మేము ఓపికతోని జనాలను పిలిచి ఎక్కించుకొని మర్యాదపూర్వకంగా వాళ్ళతో ప్రవర్తించుకుంటూ నడిపించుకుంటున్నాము. అందరి ప్రోత్సాహము సహకారంతోనే ఇవాళ ఇది లాభాల బాటలో నడుస్తుంది. ఉద్యోగులు, కార్మికులు సమిష్టిగా తీర్చిదిద్దిన జగిత్యాల బస్టాండ్ రాష్ట్రంలోని మిగతా ప్రయాణ ప్రాంగణాలకు ఆదర్శప్రాయం.